హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు శాంసంగ్ నుంచి వచ్చిన మొబైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మోడల్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ F70 Pro 5G మొబైల్ అనమాట. ఇది వర్షన్ ఆల్రెడీ మీకు ఎక్కడో చూసినట్టుంటుంది. ముందు ఈ మొబైల్ డీటెయిల్స్ అనేది చూసేద్దాం, ఆ తర్వాత చెప్తాను దాని గురించి. బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత. సో బాక్స్లో మొబైల్ అయితే ఇలా వచ్చింది, ఆ కవర్ అనేది యాప్ చేసేసుకోవాలి. సో లోపల వచ్చేసరికి యాక్సెస్ మనకి ఓన్లీ C2C కేబుల్ మాత్రమే ఉంటుంది, అడాప్టర్ ఉండదు. మొబైల్ అయితే ఈ రకంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇదంతా గ్లాస్ బాడీతో వస్తుంది. మొత్తం చూడండి, ఇమేజ్ అయితే మీకు డీటెయిల్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది అనమాట. మొబైల్ అనేది సింపుల్గా ఉంటుంది, సింపుల్ లుక్. ఇందులో స్పెసిఫికేషన్ చూసినట్లయితే 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేటు. ఇంకా ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 6th Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా 8GB LPDDR5 ర్యామ్తో వస్తుంది, 128GB. ఇంకా 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా కెమెరా డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మొబైల్ చూడండి, మొబైల్ అయితే పట్టుకుంటే ఈ రకంగా ఉంది, చేతిలో ఈ రకంగా ఉంది, స్లిమ్గా ఉందన్నమాట. మొబైల్ అయితే స్లిమ్ మొబైల్ కాదు, 6000 mAhతో వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. కార్నింగ్ రెగ్యులర్ గ్లాస్ విక్టర్స్ ప్లస్తో వస్తుంది డిస్ప్లే అనేది. ఇంకా 7.8 mm థిక్నెస్తో వస్తుంది మొబైల్ అనేది స్లైడ్కి. ఇంకా దీని యొక్క వెయిట్ చూసినట్లయితే 200 grams వస్తుంది. ఇంకా చూడండి ఇటు సైడ్ సేమ్ అవే ఉన్నాయి, పాతవి. సైడ్ ఫింగర్ ప్రింట్ ప్లస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇది వచ్చేసరికి IP64 రెసిస్టెన్స్ వస్తుంది. స్పీకర్ గ్రిల్ ఉంది, సి పోర్ట్ ఉంది, చూడండి కింద సి పోర్ట్ కూడా ఉంది. తర్వాత టైప్ సి పోర్ట్ అనమాట, ఛార్జింగ్కి అని. ఇంకా మైక్రోఫోను. తర్వాత వచ్చేసరికి ఇది వైర్లెస్ మైక్, ప్రైమరీ మైక్. ఇంకా సిమ్ ట్రే ఉంది, సిమ్ ట్రే కూడా నార్మల్ సిమ్ ట్రే. ఇందులో మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, కాల్ బటన్, పవర్ ఆఫ్ బటన్, ఫింగర్ ప్రింట్ కూడా అది వస్తుంది. ఇంక ఈ మొబైల్ చెప్పాం కదా, 6th Gen 3 వస్తుంది, స్నాప్డ్రాగన్ ఉంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ అనమాట. సో గేమింగ్కి అయితే అంత పనిచేయదు. ఇందులో 2 రకాలు ఉన్నాయి, 6GB 288GB. అందులో 128GB 256GB స్టోరేజెస్తో వస్తుంది అనమాట. ఇంకా మొబైల్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీరు ఫుల్ డే యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇంకా బ్రైట్నెస్ చూసినట్లయితే 800 nits బ్రైట్నెస్తో వస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ సింగిల్ స్పీకర్తో వస్తుంది, డబల్ స్పీకర్ కాదు, సింగిల్ స్పీకర్. మెయిన్ కెమెరా 50 MP, 5 MP అల్ట్రా వైడ్. ఇంకా మ్యాక్రో 2 MP, ఫ్రంట్ కెమెరా 12 MP వస్తుంది. Android 16తో వస్తుంది, One UI 8.5తో వస్తుంది అనమాట. ఇది One UI 8.5 Android 16 అనమాట. సో ఇంకా 6 years అండ్ 6 years Android సెక్యూరిటీ అప్డేట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇదే మీకు మొబైల్ అనమాట, శాంసంగ్ F70 Pro మొబైల్. ఇందులో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే, అప్పటితో పోల్చుకున్నట్లయితే కొంచెం ఇది లోయెస్ట్ పర్ఫార్మెన్స్. కాకపోతే ఇప్పుడున్న మోడల్స్లో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో.